this is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 2 linear equations in one variable exercise 2.6 లో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంట. ఓకే, సి గివెన్ ఈక్వేషన్ ఏమిచ్చారు? 8x - 3/3x = 2. ఏం లేకపోతే బై 1 అనుకోండి, క్రాస్ మల్టిప్లై చేద్దాం. 8x - 3 = 3x × 2. 8x - 3 = 6x. Transposing 3 to RHS and 6x to LHS. 8x - 6x = 3. 2x = 3, x = 3/2. మనం చేసింది కరెక్ట్ కాదు చెక్ చేసుకోవచ్చు. 8x - 3/2 3x = 2. 8x అంటే 3/2 -3 హోల్ డివిజిబుల్ బై 3 × 3/2 = 2. 4 సో 12 -3 హోల్ డివిజిబుల్ బై 9/2 = 2. ఎంత అవుతుందిమా? 9/1 అనుకోండి. ఇది రెసిప్రోకల్ అయితే 2/9 = 2. 9 9 క్యాన్సల్, 2 = 2. LHS = RHS అయింది కాబట్టి మన సొల్యూషన్ కరెక్ట్. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ x = 3/2. ఇది మా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్స్లో సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంట. గివెన్ ఈక్వేషన్ ఏమిచ్చారమ్మా? 9x/7 - 6x = 15. బై 1 అనుకోండి, క్రాస్ మల్టిప్లై చేయండి, లేదా 7 - 6xతో మల్టిప్లై చేసి కూడా చేయొచ్చు. ఎలా అయినా చేయొచ్చుమా, ఓకేనా? ఇలానే అని కాదు, ఎలా అయినా చేయొచ్చు. 7 - 6xతో మల్టిప్లై చేసి చూపిస్తాను. మల్టిప్లై with 7 - 6x on both sides. ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా 3x ఉంది కాబట్టి డినామినేటర్లో 3xతో మల్టిప్లై చేయొచ్చు. 9x/7 - 6x × 7 - 6x = 15 × 7 - 6x. క్యాన్సల్. 9x = 15 × 7 105x 105 minus 15 × 6 90x. 90xని లెఫ్ట్ సైడ్ తీసుకుంటాను. ట్రాన్స్పోజింగ్ 90x to LHS. 9x + 90x = 105. 99x = 105. Transposing 99 to RHS. x = 105/99. 3తో 3 3s 3 3s 3 3s 9 3 5s 15. 35/33 అవుతుంది. 35/33 is the required solution is x = 35/33. చెక్ చేసుకుందామా ఒకసారి? ఓకే, చెక్. 9x/7 - 6x = 15. 9x means 35/33 whole divisible by 7 minus 6 into 35/33 equal to 15. 3 11s are 3 3s are same 11 2
35 ఇంటూ 3 ఎంత అవుతుందిమ్మా? ఫస్ట్ రాసుకుందాం ఉండండి. బై 11 హోల్ డివిజిబుల్ బై క్రాస్ చేస్తే 77 మైనస్ 2 ఇంటూ 35 బై 11 ఈక్వల్ టు 15. ఇవి రెండు క్యాన్సల్. 35 ఇంటూ 3 మీన్స్ 105 బై 77 మైనస్ 70 ఈక్వల్ టు 15. 105 by 7 15. 7 ones are 7, 3 will come, 7 5s are 15 equal to 15. LHS equal to RHS అయింది కాబట్టి మన ప్రాబ్లం కరెక్టే, మన సొల్యూషన్ కరెక్టే. ఇది నన్న క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. థర్డ్ ప్రాబ్లం గివెన్ z by z plus 15 equal to 4 by 9. z plus 15ని క్యాన్సిల్ చేసుకోవాలంటే మల్టిప్లై చేయాలి z plus 15తో. z plus 15 on both sides. We get z by z plus 15 into z plus 15 4 by 9 into z plus 15. Both cancel. Z equal to 4 తో మల్టిప్లై చేస్తే 4z plus 60 by 9. క్రాస్ చేస్తాను లేదా మల్టిప్లై అయినా చేయండి. లేదు అంటే ఏం చేయొచ్చు, వద్దులేండి, ఫస్ట్ సపరేట్ చేద్దాం ఉండండి. 60 by 9. ఓకే, క్రాస్ 4 by ఈ వేరియబుల్స్ ట్రాన్స్పోజింగ్ 4z by 9 to LHS. z minus 4z by 9 equal to 60 by 9. క్రాస్ చేస్తే 9z minus 4z by 9 equal to 60 by 9. 5z by 9 equal to 60 by 9. మల్టిప్లై చేస్తాను 9తో. మల్టిప్లై విత్ 9 on both sides. 5z by 9 into 9, 60 by 9 into 9, 9 9 9 9 cancel. 5z equal to 60. డివైడ్ చేస్తాను విత్ 5 on both sides. 5z by 5 equal to 60 by 5. 5 ones are 5 2s are 10. Z value 12 అయింది. The required solution is z equal to 12. చెక్ చేద్దామా? చెక్. z by z plus 15 equal to 4 by 9. 12 by 12 plus 15 equal to 4 by 9. 12 by 27 equal to 4 by 9. 3 to 3 4s are 3 9s are 4 by 9 equal to 4 by 9. LHS equal to RHS వచ్చింది కాబట్టి మన సొల్యూషన్ కరెక్టే. ఇది మన క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్స్లో 4th ప్రాబ్లం సాల్వ్ చేయండి అంటున్నారు. నన్ను క్రాస్ మల్టిప్లై అయినా చేయొచ్చు లేదా 2 - 6yతో మల్టిప్లై చేసినా క్యాన్సిల్ చేసుకోవచ్చు. గివెన్ ఈక్వేషన్ 3y plus 4 2 - 6y equal to -2/5. క్రాస్ మల్టిప్లై చేద్దాం. 5 into 3y plus 4 minus 2 into 2 minus 6y. 15y plus 20 equal to -4 plus 12y. 12yని లెఫ్ట్ సైడ్లోకి 20ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తాను. ట్రాన్స్పోజింగ్ 12y to LHS and 20 to RHS. 15y minus 12y equal to -4 minus 20.
15 minus 12 is 3. 3y equal to minus 4 minus 20 is minus 24. Transposing 3 to RHS. Y equal to minus 24 by 3. 3 1s are 3 8s are y equal to minus 8. Okay. Intema. The required solution is y equal to minus 8. Check చేద్దాం. Check. 3y plus 4 by 2 minus 6y equal to minus 2 by 5. 3y అంటే minus 8 plus 4 by 2 minus 6 into minus 8 by equal to minus 2 by 5. Minus 24 plus 4 by 2 plus 48 equal to minus 2 by 5. Minus 20 by 50 equal to minus 2 by 5. 0 0 cancel. Okay. Minus 2 by 5 equal to minus 2 by 5. LHS equal to RHS అయింది కాబట్టి మన సొల్యూషన్ కరెక్టే. ఓకేనమ్మా, ఇది నాన్న క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్లో 5th ప్రాబ్లం. క్రాస్ మల్టిప్లై చేసుకుంటానన్న దీన్ని. గివెన్ ఈక్వేషన్ 7y plus 4 by y plus 2 equal to minus 4 by 3. క్రాస్ చేసుకుంటే 3 into 7y plus 4 equal to minus 4 into y plus 2. 7 3s are 21 y plus 3 4s are 12 equal to minus 4y minus 8. మైనస్ 4yని లెఫ్ట్ సైడ్లోకి 12ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తున్నాను మా. ట్రాన్స్పోజింగ్ 4y to LHS and 12 to RHS. 21y ఇక్కడ మైనస్ 4y ఉంది కదమ్మా, ఈతులకు వస్తే ప్లస్ 4y అవుతుంది. ప్లస్ 12 కదా, రైట్ సైడ్ వెళ్తే మైనస్ 12 అవుతుంది. 25y ఈక్వల్ టు మైనస్ 20. 25ని కూడా ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజింగ్ 25 to RHS. y ఈక్వల్ టు మైనస్ 20 by 25. 5తోనన్న 5 5s are 5 4s are y ఈక్వల్ టు minus 4 by 5 is the required solution. The required solution is y equal to minus 4 by 5. చెక్ చేసుకుందాం. 7y plus 4 by y plus 2 is equal to minus 4 by 3. 7 y means minus 4 by 5 plus 4 by minus 4 by 5 plus 2 equal to minus 4 by 3. Minus 28 by 5 plus 4 by minus 4 by 5 plus 2 equal to minus 4 by 3. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎల్సిఎం ఈజ్ 5 minus 28 plus 20. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లై చేస్తే ఇలా వస్తుంది మా, minus 4 by 3. 5 5 క్యాన్సల్. minus 28 plus 20 is minus 8. minus 4 plus 10 is 6 equal to minus 4 by 3. సెకండ్ టేబుల్ ఉన్న 2 3s are 2 4s are. సో minus 4 by 3 equal to minus 4 by 3 వచ్చింది. సో LHS ఈక్వల్ టు RHS కాబట్టి మన ప్రాబ్లం కరెక్టే. ఇది మా క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. 6th ప్రాబ్లం. ద ఏజెస్ ఆఫ్ హరి అండ్ హ్యారీ ఆర్ ఇన్ ద రేషియో 5:7. రేషియోలో ఇచ్చారు కాబట్టి 5x 7x అని తీసుకుంటాం. 4 years ఫ్రమ్ నౌ, 4 years తర్వాత అని ఇప్పుడు ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 3:5. ఫైండ్ ది ప్రెజెంట్ ఏజ్. అసలు మనకు ప్రెజెంట్ ఏజే తెలియదు కదా నాన్న. సో అందుకనేసి నేను ఏం తీసుకుంటున్నానంటే లెట్ ద ఏజెస్ ఆఫ్ ద ప్రెజెంట్
ages of Hari and Harry are 5x and 7x respectively. 4 years from now. అంటే యాడ్ చేయాలి. The age of Hari 5x plus 4 years. The age of Harry 7x plus 4 years. Okay? Yes. ఇంకొక రేషియో కూడా ఇచ్చారు. అకార్డింగ్ టు ద ప్రాబ్లం 5x plus 4 is to 7x plus 4 ఈక్వల్ టు 3:5 అన్నారు. అంటే రేషియోలో ఉన్నప్పుడు డివైడ్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూడండి మా. ఇలా రాసుకోవాలి డివిజన్లో అయితే 3/5. క్రాస్ మల్టిప్లై చేస్తాను. 5 into 5x plus 4 3 into 7x plus 4. 5తో మల్టిప్లై చేస్తే 25 plus x plus 20. 21x plus 12. 21ని లెఫ్ట్ సైడ్కి 20ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 21x to LHS and 20 to RHS. 25x minus 21x equal to 12 minus 20. 4x అవుతుందమ్మా ఇది minus 8 అవుతుంది. మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తాను. ట్రాన్స్పోజింగ్ 4 to RHS. x equal to minus 8. ఇక్కడ రేషియో రాంగ్ ఉంది నాన్న. 3:4. ఓకే, రాంగ్ రాసుకున్నాం కదా. 3:4. 4తో మల్టిప్లై చేస్తే ఇది 20 అవుతుంది, ఇది 16 అవుతుంది. సో 16ని ట్రాన్స్పోజ్ చేస్తున్నా. 16 20 21 ఇది కరెక్టే, ఇది 16. ఓకే, ఇక్కడ -1 అవుతుంది, -x. అప్పుడు x ఈక్వల్ టు x equal to 12 minus 16 is minus x equal to -4. X equal to 4. Okay. Therefore, the present age of Hari 5x 5 into 4 20 years. The present age of Harry 7x 7 into 4 28 years. ఇది నన్న క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్. లాస్ట్ ప్రాబ్లమ్. The denominator of a rational number is greater than its numerator by 8. Okay, కండిషన్ ఇచ్చారు. If the numerator is increased by 17, ఓకే 17తో ఇంక్రీజ్ చేస్తే, అండ్ ద డినామినేటర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1ని డిక్రీజ్ చేసినప్పుడు ద నెంబర్ ఒబ్టైన్డ్ ఈజ్ 3/2. ఆ టైంలో 3/2కి ఈక్వల్ అవుతుందంట. అయితే రేషనల్ నెంబర్ ఎంత అని అంటున్నారు. మనకి రేషనల్ నెంబర్ తెలియదు కదా నాన్న. ఫస్ట్ న్యూమరేటర్లో ఉన్న రేషనల్ నెంబర్ని అజ్యూమ్ చేసుకుందాం. లెట్ ద న్యూమరేటర్ ఆఫ్ a rational number equal to x. వాళ్ళు ఏమి ఇచ్చారు? గివెన్ ద డినామినేటర్ ఆఫ్
rational number is greater than its numerator by 8 అన్నారు. అంటే ఎక్స్ అని న్యూమరేటర్ తీసుకున్నాము, డినామినేటర్ ఎంతలో ఉంది 8, ఎక్స్ కన్నా 8 ఎక్కువగా ఉంది. ఓకే, అండ్ ద న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 17 and the denominator is decreased by 1. అంటే ఏంటన్నా న్యూమరేటర్లో 17తో ఇంక్రీజ్ చేస్తున్నాను, డినామినేటర్ ఇది డినామినేటర్ కదా, డినామినేటర్ని -1తో డిక్రీజ్ అంటే 1 డిక్రీజ్ చేస్తున్నా. ఇది దేనికి ఈక్వల్ అన్నారు 3/2కి ఈక్వల్ అన్నారు. అకార్డింగ్ టు ద ప్రాబ్లం x + 17/x ఇది ఎంత అవుతుంది +7 అవుతుంది, 3/2కి ఈక్వల్ అన్నారు. క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. 2 × x + 17 ఈక్వల్ టు 3 × x + 7. 2x + 34 ఈక్వల్ టు 3x + 21. 3xని లెఫ్ట్ సైడ్లోకి 34ని రైట్ సైడ్ పంపించేసేయండి. 21 - 34 - x ఈక్వల్ టు -13, x ఈక్వల్ టు 13. అంటే ద న్యూమరేటర్ రిక్వైర్డ్ కాదు, న్యూమరేటర్ of a rational number equal to 13. The denominator of a rational number 8 increase అయి ఉంది, 13 + 8 21. ఇప్పుడు మనకి న్యూమరేటర్ డినామినేటర్ తెలిసిపోయినాయి. రేషనల్ నెంబర్, the required rational number 13/21. ఇది మా క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము కొత్త చాప్టర్ని డిస్కస్ చేసుకుందాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching my video. Take care to all of you.